ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులకు మనందరి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో మీ అందరికీ నా శుభములు వందనములు తెలియజేస్తున్నాను. బైబిల్ దైవ గ్రంథం అన్నట్టుకు రుజువులున్నాయా? గతంలో ఒక విషయాన్ని మనం ఆలోచించాము. బైబిల్ దైవ గ్రంథం అన్నట్టుకు ఉన్న రుజువు ఏమిటంటే బైబిల్ యొక్క ప్రాచీనత్వం. ఎన్నో విమర్శలను ఎదుర్కొన్న ఎంతో మంది రాజులు దానిని నాశనం చేయాలని చూసినా కూడా బైబిల్ నేటికి సజీవంగానే ఉంది. దానికి గల కారణం ఏమిటంటే బైబిల్ దైవ గ్రంథం, దాని వెనుక దేవుడు ఉన్నాడన్న విషయాన్ని గతంలో మనం ఆలోచించాం. అలానే ఈ రోజు కూడా బైబిల్ దైవ గ్రంథం అనుటకు మరొక రుజువుని మనం ఆలోచిద్దాం. అదేమిటంటే బైబిల్ దైవ గ్రంథం అనుటకు మరొక రుజువు ఏమిటంటే బైబిల్ యొక్క నవీనత్వం. బైబిల్ ఎంత ప్రాచీనమైనదో బైబిల్ అంతే నవీనమైనది. బైబిల్లో రాయబడిన ఎన్నో విషయాలు నేటి కాలానికి కూడా సరిపోతున్నాయి అన్న విషయాన్ని ఇక్కడ మనం ఆలోచించాలి. ఒక పుస్తకం రాయబడిన తర్వాత ఆ పుస్తకాన్ని మనము పూర్తిగా చదివేసిన తర్వాత మరలా అందులో దాన్ని మరలా చదివి మన అందులో ఏదైనా కొత్త విషయం తెలుసుకోవడానికి ఏమీ ఉండదు, చదవాలన్న ఆలోచన కూడా రాదు. మరికొన్ని పుస్తకాలు అయితే కొన్ని సంవత్సరాలకే పాతబడిపోతాయి, చదవాలన్న ఆ ఆలోచన కూడా రాదు వాటి గురించి. ఇంకొన్ని పుస్తకాల్లో రాయబడిన విషయాలైతే కొన్ని సంవత్సరాలకి రాయబడిన విషయాలు మారిపోతా ఉంటాయి. మనకు బాగా అర్థం కావాలంటే నా చిన్నతనంలో స్వయం ప్రకాశకాలు ఏవి అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మినుగురు పురుగు అని చెప్పారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి చంద్రుడు స్వయం ప్రకాశక శక్తి కాదు, చంద్రుడు ప్రకాశిస్తున్నాడంటే అది సూర్యుని వల్లే అన్న విషయాన్ని తెలియజేశారు. అంటే కొన్ని సంవత్సరాల వ్యవధిలోనే తాము చెప్పిన విషయాన్ని మార్చేశారు. అంటే నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అంటే కొన్ని సంవత్సరాల వ్యత్యాసం వస్తే కొన్ని పుస్తకాలు చెప్పే విషయాలు, సత్యాలు మారిపోతూ ఉంటాయి. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కాలానికి ఆ పుస్తకం చెప్పిన విషయము సరిపోదు అన్న విషయాన్ని మనం ఇక్కడ ఆలోచించాలి. కానీ బైబిల్ సుమారుగా 2000 సంవత్సరాల నుండి తన సంపూర్ణమైన రూపంలో ఉంది. బైబిల్ ఎప్పుడో చెప్పిన విషయాలు నేటికి కూడా అవి సరిపోతున్నవి, నేటి కాలానికి కూడా అవి చాలినవి అన్న విషయం మనం ఇక్కడ గ్రహించాలి. సైన్స్ కు సంబంధించిన బైబిల్ ఎన్నో విషయాలు చెప్పింది, అవి నేటి కాలానికి కూడా సరిపోతున్నాయి అన్న విషయాన్ని ఇక్కడ మనం ఆలోచించాలి. అందులో కొన్ని విషయాలు మనం చూడగలిగినట్లయితే భూమి గోళాకారంలో ఉందన్న విషయం శాస్త్రవేత్తలు ఈ మధ్య కాలంలో చెప్పారు, కానీ బైబిల్ ఎప్పుడో చెప్పింది. ఒకసారి ఆ వచనాన్ని మనం చూద్దాం. యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము అన్న విషయము మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే భూమి గోళాకారంలో ఉందన్న విషయం యోబు గారి ద్వారా దేవుడు ఎప్పుడో తెలియజేశాడు. అంత మాత్రమే కాదు, కానీ భూమి గోళాకారంలో ఉండి భూమి శూన్యంలో వేలాడుతుందన్న విషయం కూడా బైబిల్ ఎప్పుడో చెప్పింది. ఆ వచనాన్ని కూడా మనం చూద్దాం. ఇదే యోబు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చూద్దాం మనం. శూన్య మండలము పైనే ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యము పైన భూమిని వేలాడ తీసేను. శూన్యంలో భూమి వేలాడుతుందన్న విషయం మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే బైబిల్ చెప్పిన ఈ విషయాలు యోబు గారు చెప్పిన కాలానికి సరిపోతున్నవి, అలానే నేటి కాలానికి కూడా సరిపోతున్నవి. సముద్రాలలో సహజ సిద్ధమైన కొన్ని మార్గాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు. ఆ మార్గాలే నేడు నౌకాయానం చేసే వారికి చాలా ఉపయోగపడుతున్నవి. సముద్రంలో సహజ సిద్ధమైన మార్గాలున్నాయని బైబిల్ ఎప్పుడో తెలియజేసింది. ఆ విషయాన్ని కూడా మనం చూద్దాము. ఒకసారి బైబిల్ తెరుద్దాం. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం. సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటికీ వాని పాదముల కింద నీవు ఉంచిన సముద్ర మార్గములలో అన్న విషయం మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే సముద్రములలో మార్గములున్నవి, ఆ ఉన్న మార్గములే నేడు నౌకాయానం చేసే వారికి చాలా ఉపయోగపడుతున్నవి. బైబిల్ చెప్పిన ఈ విషయాలు ఆనాటి కాలానికి సరిపోయినవి, అలానే ఈనాటి కాలానికి కూడా సరిపోతున్నవి అన్న విషయం మనకి ఇక్కడ ఆలోచించాలి. వైద్య శాస్త్రానికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా బైబిల్ చెప్పింది. ఆ వచనాలు కూడా ఇప్పుడు చూద్దాం మనం.
సహజంగా సర్జరీ చేసేటప్పుడు, ఒక ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్ గారు ముఖమునకు మాస్క్ కట్టుకుంటాడు. అది ఎందుకు అంటే తనలో ఉన్న వైరస్లు రోగికి వెళ్ళి అతన్ని ఇంకా బలహీనపరచకూడదన్న ఉద్దేశంతో డాక్టర్ గారు మాస్క్ కట్టుకుంటారు. కరోనా సమయంలో మనం అందరం కూడా చేసింది అదే. ముఖమునకు మాస్కులు కట్టుకున్నాము. ఈ విషయం మనందరికీ తెలిసిందే. మనలో ఉన్న వైరస్ ఏదైతే ఉందో అది మన నుండి బయటికి వెళ్ళకూడదన్న ఉద్దేశంతో మనం అందరం మాస్కులు కట్టుకున్నాం, మన నోటిని మూసుకున్నాం. అదే విషయాన్ని బైబిల్ కూడా ఎప్పుడో చెప్పింది. చూద్దాం. లేవ్యాకాండము 13వ అధ్యాయం 45వ వచనం. ఒక పొడగల కుష్ఠరోగి వస్త్రమును చింపివేయవలెను, వాడు తల విరయబూసుకొనవలెను, వాడు తన పై పెదవిని కప్పుకొని. రోగిగా ఉన్న వాడు ఏం చేయాలంటే తన ముఖమును కప్పుకోవాలి. అలానే మరొక విషయాన్ని కూడా బైబిల్ తెలియజేసింది. అదేమిటంటే వైద్యం చేసేటప్పుడు ఒక వ్యక్తికి రోగం వస్తే ఆ రోగము తగ్గాలి అంటే ఆ వ్యక్తి ఒంట్లో ఉన్న రక్తాన్ని బయటికి తీసేవారు. ఆ విధానాన్ని ఫాలో అయ్యేవారు. కానీ మరికొన్ని సంవత్సరాల తర్వాత అలా కాదు, మనం చేస్తుంది కరెక్ట్ కాదు. ఒక వ్యక్తిలో ఉన్న రోగము తగ్గాలి అంటే ఆ వ్యక్తికి రక్తాన్ని తీయడం కాదు, ఆ వ్యక్తికి రక్తాన్ని ఎక్కించాలి. ఎందుకంటే ఆ వ్యక్తి బ్రతకాలంటే అతడి ప్రాణానికి మూలం రక్తమే అన్న విషయాన్ని వైద్యులు తెలియజేశారు. ఎందుకంటే నేటి కాలంలో రక్తాన్ని ఎక్కించే పద్ధతిని మనం చూస్తూ ఉంటాం. అంటే ఒక వ్యక్తికి రక్తము ప్రాణము అన్న విషయాన్ని వైద్యులు తెలియజేస్తున్నారు. ఇప్పుడు అదే విషయాన్ని బైబిల్ ఎప్పుడో చెప్పింది. అది కూడా చూద్దాం మనం ఒకసారి బైబిల్లోకి వెళ్ళి. ఆదికాండము 9వ అధ్యాయము 4వ వచనం. ఆయనను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. రక్తమే దాని ప్రాణము అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అందుకనే డాక్టర్లు ఈ రోజు ఏం చేస్తున్నారంటే రక్తాన్ని ఎక్కించాలి ఒక వ్యక్తిగాని ఈరోజు తెలియజేస్తారు. బైబిల్ చెప్పిన ఈ విషయాలు ఏవైతే ఉన్నావో అవి ఆ కాలానికే కాదు, నేటి కాలానికి కూడా సరిపోతున్నవి. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏమిటంటే బైబిల్ ఎంత నవీనమైనదంటే అది 21వ శతాబ్దానికే కాదు, 31వ శతాబ్దానికి వెళ్ళినా కూడా ఆ కాలానికి కూడా బైబిల్ నవీనమైనదిగానే కనబడుతుంది. అది బైబిల్ యొక్క స్వభావం. బైబిల్ దైవ గ్రంథం అనుటకు మరొక రుజువు ఏమిటంటే బైబిల్ యొక్క నవీనత్వం. దాని నవీనత్వమే బైబిల్ దైవ గ్రంథం అనుటకు సాక్ష్యము, రుజువు కూడా. ప్రభు చిత్తమైతే మరొక వీడియోతో మనము కలుసుకుందాం.